నీకసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమ్మా ఏమ్మా ఏమైంది? చూడు, నా ఆఫీస్ ఫైల్లో పేపర్ చించి దానిపై డ్రాయింగ్ ఎలా వేసిందో. నన్ను అడిగితే వేరే పేపర్ నేను ఇచ్చేదాన్నే కదా. ఆ ఫైల్లో పేపర్ ఎందుకు చింపావమ్మా? నేనా? ఎంత పట్టాభిషేకం జరిగినా గంగ జమీందారు బిడ్డ అయిపోతే ఏంటి? మా మంగ ఉన్నంత వరకు గంగ జమీందారు కాదు, కాలేదు. ఏంటి? మీ మంగ? అవును, మంగమ్మ గౌరక్క కూతురే కదా. మంగమ్మ గారు తెస్తానండి. గంగా మంగా ఎదురు ఇలా రండి. నో వెయిట్. హాయ్ గర్ల్స్, నేనెవరో మీకు తర్వాత చెప్తాను. మీ ఇద్దరిలో మా రాజేశ్వరి కూతురెవరో తెలుసుకోవాలనుంది. సో నేనే ఎక్కడికొస్తాను. సమస్యలు సృష్టించి ఆ దేవుడు మనుషుల జీవితాలతో ఆడుకుంటాడంటే ఏదో అనుకున్నాను. కానీ నేను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏ విషయంలో అలా అంటున్నావు? నీ కూతురు విషయంలో. అమ్మ రోహిణి, అమ్మా, తనేదో నా కూతురు గురించి చెప్తుంటే మధ్యలో ఎందుకు ఆపుతావు? నువ్వు చెప్పవే. అది నీ కూతురు ఎవరంటే నేను డాన్స్ ప్రాక్టీస్ చేయొద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు మంగకి డిస్టర్బెన్స్ అయ్యాలా? ఆ పక్క నుండి ప్రాక్టీస్ చేస్తున్నావు. తనేం డిస్టర్బెన్స్ చేయలేదమ్మా. తనను చూసి ఎవరైనా సరే ఇన్స్పైర్ అయ్యేలా డాన్స్ చేసింది. ఏకలవ్యుడికున్నంత ఏకాగ్రత ఈ అమ్మాయికి ఉందంటే నమ్మండి. ముందు దాన్ని చూడండి. దానికి తిన్నగా నడవడమే రాదు, ఇక అదేం డాన్స్ చేస్తుంది, బొమ్మలేం వేస్తుంది. ఎందుకు అనవసరంగా లేనిపోని ఊహల్లో తేలిపోతున్నారు? మీరు చచ్చినా గెలవరు. నా మాట విని ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోండి. కనీసం పరువైనా దక్కుతుంది. ఆపు! నీ మనవరాలు నా మనవరాల్ని గెలవలేదని, నీ మనవరాలు జమీందారు అనిపించుకోవాలని గతిలేక ఈ గూడెం దాన్ని తెచ్చి దీన్ని నీ మనవరాలని ఇక్కడ జనాలందరినీ నమ్మించి దాంతో నా మనవరాలను ఓడిస్తావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? గంగ కూడా పిల్లని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి? ఏ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఇది సొంత మనవరాలైతే ఇవిగోనమ్మా, ఇవి నీకే. అమ్మా, నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేనివి సాధించానమ్మా. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా?
ఒసే గూడందానా నేను వద్దు వద్దు అన్నా నా మాటని కాదని రావడమే కాకుండా స్కూల్లో అందరి ముందు నన్ను ఓడిపోయేలా చేసి నా పరువు తీసావు కదే. అవి చాలదన్నట్టు నువ్వే గెలిచావని గొప్పగా చెప్పుకోవడానికి మళ్ళీ వీటిని మా ఇంటికి తీసుకొస్తావా? సిగ్గులేందానా. బుద్ధి లేదా నీకు? అమ్మ కోసం తెస్తే నువ్వు కింద పడేస్తావా? నన్ను పట్టుకుని బుద్ధి లేదా అంటావా? ఎంత ధైర్యమే నీకు? డిఎన్ఏ అనేది ఓ టెస్ట్, అంటే పరీక్ష చేసేది. పరీక్ష అంటే ఎట్టకుంటది బాబు? ఈ డిఎన్ఏ పరీక్ష చేసి ఎవరు సొంత కూతురో ఎవరు పరాయ వాళ్ళ కూతురో తెలుస్తారు. గంగకి గౌరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ గంగ గౌరి కూతురు అవునో కాదో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు పరీక్ష చేస్తే గంగమ్మ వదిన కూతురు కాదని తెలిసిపోద్దన్నమాట. నీ మనవరాలు నా మనవరాల్ని గెలవలేదని నీ మనవరాలు జమీందారు అనిపించుకోవాలని గతిలేక ఈ గూడెందాన్ని తెచ్చి దీన్ని నీ మనవరాలని ఇక్కడ జనాలందరినీ నమ్మించి దాంతో నా మనవరాలను ఓడిస్తావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? గంగ కూడా పిల్లని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి? ఏ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఇది సొంత మనవరాలైతే వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. చెప్పమ్మా, ఏం కావాలి? మా అమ్మ ఆచూకీ అమ్మా. జై భవానీ. మీ అమ్మ ఈ ఊర్లోనే ఉంది. ఒకచోట బంధింపబడి బాధింపబడుతూనే ఉంది. వీలైనంత త్వరగా వెతికి పట్టుకొని కాపాడుకో. రుజువులు లేని నేరాన్ని మా కొడుకుపై మోపినప్పుడు కూడా మేం బాధపడలేదు. కానీ ఇప్పుడు అకారణంగా నా కొడుకుని కోడల్ని విడదీస్తున్నారు. తారాదేవి, 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 భూమి నా మనవరాలు. నేను గీసిన గీత దాటదు. నీకేం తక్కువరా? భూమి కంటే 1000 రెట్లు గుణవంతురాలు, అందమైన దాన్ని చూసి పెళ్లి చేస్తాం. టికెట్